ఒకానొక సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక కూరగాయల కుటుంబం ఉండేది. వారు చాలా సంతోషంగా ఉండేవారు, కానీ వారికి ఒక సమస్య ఉండేది. వారు ఎప్పుడూ ఇతర జంతువులతో స్నేహం చేయలేకపోయేవారు. ఎందుకంటే వారు ఎప్పుడూ తమ కూరగాయల రూపంలో ఉండేవారు మరియు ఇతర జంతువులు వారిని భయపడేవారు. ఒకరోజు ఒక చిన్న కూరగాయలు పిల్ల కురి ఇతర జంతువులతో స్నేహం చేయాలని నిర్ణయించుకుంది. కురి తన తల్లితో తన యోచనను పంచుకుంది. తల్లి కురి నిర్ణయాన్ని మెచ్చుకుంది మరియు ఆమెను ప్రోత్సహించింది. కురి అడవికి వెళ్ళింది మరియు అక్కడ ఒక కుందేలు, ఒక కోతి మరియు ఒక ఏనుగును కలిసింది. మొదట జంతువులు కురిని చూసి భయపడ్డాయి, కానీ కురి వారితో మాట్లాడింది మరియు తనను తాను పరిచయం చేసుకుంది. కురి వారికి తన కుటుంబం గురించి చెప్పింది మరియు వారితో స్నేహం చేయాలని కోరింది. కుందేలు, కోతి మరియు ఏనుగు కురి మాటలను విని ఆశ్చర్యపోయారు. వారు కురితో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు కలిసి ఆడుకున్నారు, కథలు చెప్పుకున్నారు మరియు చాలా సంతోషంగా కాలం గడిపారు. కురి తన కుటుంబానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తన తల్లికి తన అనుభవాలను చెప్పింది. తల్లి కురిని చూసి గర్వపడింది మరియు ఆమెను కౌగిలించుకుంది. ఆ రోజు నుండి కూరగాయల కుటుంబం మరియు ఇతర జంతువులు స్నేహంగా ఉండేవారు మరియు అడవిలో శాంతి మరియు సంతోషం నెలకొంది. ఈ కథ మనకు నేర్పుతుంది, స్నేహం మరియు సమజాయిషీ అనేవి ఎలాంటి రూపంలో ఉన్నా అవి మన జీవితాలను సుఖంగా మరియు అర్థవంతంగా చేస్తాయి. Please do subscribe our channel and please like, share, comment.